పంపించింది బెల్ట్ షాప్ మద్యమే అంటూ కథనాన్ని ఇచ్చి సాక్షి వాళ్ళు నిజాలు దాచి బెల్ట్ ఫుటేజ్ కూడా మాయం చేశారంటూ తాజాగా ఒక వార్త ఇచ్చారు. దీని మీద కూడా చాలా ఆశ్చర్యం ఏంటంటే ఎల్లో మీడియా అనబడేటువంటి పత్రికలు చాలా దారుణంగా ఈనాడు వాళ్ళు కనీసం బైకర్ మద్యం మత్తే ఉసురు తీసిందని హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు మరీ దారుణంగా అసలు ఎక్కడ మద్యం అనే పదం లేకుండా రాశారట. నిన్న చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. పైగా అక్కడితో ఆగారా, ఇవాళ సాక్షి బెల్ట్ షాపుల గురించి రాస్తా అని అసలు బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి, అక్కడ అసలు రోడ్డు పక్కన ఎక్కడున్నాయి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చావుపోయిన రాజకీయం చేస్తుంది ఎవరు స్వామి, మీరు చేస్తున్నారు. ఈ రకంగా చివరికి 20 మంది చనిపోయినటువంటి ఘటన మీద కూడా ఇంత దారుణంగా అసలు జర్నలిజం అంటారా దీన్ని? సిగ్గుచేటు కదా. ఒకప్పుడు ఎటువంటి జరిగితే ఆ ప్రభుత్వం ఎవరిదన్నది చూడకుండా మొత్తం వాస్తవాలన్నీ రాయడానికి పోటీ పడేవి. ఇప్పుడేందండి బాబు, మీరు అబద్ధాలు రాయాలని విపరీతంగా తాపత్రయపడుతూ పైగా అదే జర్నలిజం అన్నట్టుగా జనాన్ని మోసం చేయాలనుకోవటం ఏమిటో అర్థం కాదు. ఇంకో విశేషం ఏంటంటే గంజాయి మత్తు వదిలిపోయిందంట. ఏది వీళ్ళు రాస్తున్నారు, గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం అంట. మరోవైపు ఇవాళ సాక్షిలో వచ్చింది, ఎక్కడో గంజాయితోటి పట్టుపడ్డారు. ఎక్కడ? కృష్ణా జిల్లాలో, జీ కొండూరు అనే చోట కృష్ణా జిల్లాలో. సో రాష్ట్రం నడిబొట్టునేమో గంజాయి దొరుకుద్ది, ఈయనేమో గంజాయి అంతా అయిపోయింది బ్రహ్మ